కీర్తనలు 10:1 యెహోవా నీవెందుకు దూరంగా నిలుచుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు? ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, అయ్యా ఇంతవరకు మీ రెక్కల నీడల్లో మమ్మల్ని దాచి ఉంచిన విధానం బట్టి వందనాలు. ఎందరో ఈ రోజు చూడలేనప్పటికీ మీ రెక్కల నీడల్లో మమ్మల్ని దాచి ఉంచి మాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. అయ్యా విడిచి వెళ్ళిన వాళ్ళకంటే గనులమేమి కాము కానీ అయ్యా లోబడి మీ ప్రేమలో నిలిచి వేరులు పారి అయ్యా మీలో ఫలించే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. అయ్యా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే బుద్ధిని, జ్ఞానాన్ని మా అందరికీ దయచేయమని అడిగి వేడుకుంటున్నాను. లోబడే పిల్లలుగా మమ్మల్ని తీర్చిదిద్దమని అడిగి వేడుకుంటున్నాను. మీ ఆత్మకు ఆయాసం పుట్టించకుండా, మీ ఆత్మను దుఃఖపరచకుండా, మీ ఆత్మను మా నుండి దూరపరుచుకునే బిడ్డలంగా మేము ఉండకుండా అయ్యా మాకు సహాయాన్ని దయచేయండి. మీ ఆత్మను నాలో నింపండి. అయ్యా నా బలహీనతలో మీ శక్తి పరిపూర్ణం చేయమని అడిగి వేడుకుంటున్నాను. మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని అడిగి వేడుకుంటున్నాను. మీ మాట వలన మాలో నెమ్మది కలుగుతుంది. అయ్యా మీ మాట వలన మాకు నిరీక్షణ పుడుతుంది కనుక మాకు మీ సహాయాన్ని దయచేయండి. మీ మాటను మాకు అందించమని అడిగి వేడుకుంటూ నన్ను నేను మీ స్వహస్తాలకు అప్పగించుకుంటూ నన్ను మరుగుపరిచి మిమ్మల్ని కనపరుచుకోమని అడిగి వేడుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామం ఇచ్చి నీ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. యెహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు? ఎందుకు దాగి ఉన్నావు అని కీర్తనకారుడు అడుగుతున్నాడు. అంటే ఇక్కడ వాడబడిన పదము హెబ్రీ భాషలో ఎటువంటిది అంటే కట్ ఆఫ్, నరికి వేయబడిన, అంటే అసలు లేదు, అక్కడి నుండి ఏమి సహాయం లేదు, నిరీక్షణ అనేది లేదు, దేవుడి నుండి సహాయం వస్తుంది, విడుదల వస్తుంది అనే ఏ నమ్మకం లేని పదాన్ని అక్కడ కీర్తనకారుడు వాడతాడనమాట. ఎందుకు వాడతాడు అంటే దుష్టులేమో ప్రబలిపోతున్నారు, పాపం ప్రబలిపోతుంది, అయితే నీతిమంతులు ఇంకనూ బాధ చెందుతున్నారు. ఈ లోకంలో అంత బాధ, అంత వేదనే. ఎందుకు ప్రభువా, ఎందుకు దూరంగా నిలుస్తున్నావు? ఆపత్కాలంలో నీవెందుకు దాగున్నావు? నాకు కష్టం కలిగినప్పుడు సహాయము దొరుకుతుంది అనే నిరీక్షణ లేకుండా ఎందుకు నాకు ఇలా నీ సన్నిధి అనేది అనుభవించలేకపోతున్నాను అని కీర్తనకారుడు ప్రశ్న వేసుకుంటున్నాడు అన్నమాట. ఎందుకు ఆపత్కాలము అంటే కష్ట దినాలు ఎందుకు కలుగుతాయి? మొట్టమొదటిగా కారణం చూసుకున్నట్లయితే ఇది పాపలోకం. పాపముతో నిండిన లోకము. మనుష్యుడు దేవుడిచ్చిన మహిమను విడిచిపెట్టాడు కనుక, మనుష్యుడు దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని విడిచిపెట్టాడు కనుక, తన్ను తాను పాపానికి అమ్ముకున్నాడు కనుక ఈ ఆపత్తులు అనేవి కలుగుతున్నాయి. రోగమైన, కీడైన, చెడు అయిన, చీకటైన ఇవన్నీ మనిషి అవిధేయతకు కారణమై ఉన్నాయి. మనిషి దేవుని మాటకు లోబడకుండా తెచ్చుకున్న కష్టము ఇది అని ప్రభు తేటపరుస్తున్నాడు. రెండవదిగా విశ్వాసికి కలిగే ఆపత్తు మనం చూసినట్లయితే విశ్వాసాన్ని పెంపొందించడానికి కొన్నిసార్లు మనము శ్రమల గుండా ప్రయాణిస్తాం. తర్వాత పరీక్ష ఎందుకు అంటే ఆశీర్వాదానికి ముందు పరీక్ష అనేది కలుగుతుంది. తర్వాత దిద్దుబాటు కోసము కొన్నిసార్లు దేవుడు సరిచేయడానికి ఒక తండ్రి దండించినట్లు దేవుడు
దండిస్తాడనమాట. అయితే దావీదు జీవితంలో మనం చూసినట్లయితే దావీదు ఏ లోపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు. దేవునికి నమ్మకంగా ఉన్నాడు, అతని రాజుకి నమ్మకంగా ఉన్నాడు. దేవుని యొక్క పిలుపుని అందుకొని అతను చేస్తున్న ప్రతి పని దేవునికి అనుగుణంగా దేవుని ఆత్మకు లోబడి చేస్తున్నాడు దావీదు. అయితే సౌలు మాత్రము దావీదు మీద పగబట్టినట్లు మనము పరిశుద్ధ లేఖనంలో చూడగలుగుతాం. సౌలు ఎందుకు దావీదు మీద పగబట్టాడు అంటే, దావీదు పిలువబడిన వాడు, ఎన్నుకోబడిన వాడు అని చెప్పి సౌలుకి అర్థమైపోయింది. దావీదు మీద అభిషేకం ఉంది, దావీదులో దేవుని ఆత్మ ఉంది, అందుకనే అభివృద్ధి చెందుతున్నాడు, అందుకే పేరు ప్రసిద్ధి చెందుతుంది. ఓ రోజు నా రాజ్యం కూడా అతనికి అప్పగించబడుతుంది అని చెప్పి అతనికి అర్థమైంది. ఈర్ష్య, అసూయ, ద్వేషం అనేది అతనిలో బాగా పెరిగిపోయింది. ఎప్పుడైతే ఈర్ష్య, అసూయ, ద్వేషం అనేది పెరిగిపోయిందో కారణము లేకుండా, హేతువు లేకుండా పగబట్టాడంట. హేతువు లేకుండా అవమానపరిచాడు దావీదుని, చంపాలని చూశాడు, తరిమాడు. దావీదు తరుమబడ్డాడు. దావీదు శక్తికి మించి ప్రయాణం చేశాడు. కొండల్లోనూ, గుహల్లోనూ, అరణ్యంలో తలదాచుకొని ఎంతగానో వేదన చెందుతూ అయ్యో నా పరిస్థితి ఏంటి అనే పరిస్థితిలో జీవిస్తున్నాడు దావీదు. సమస్తాన్ని కోల్పోయాడు. ఎందు నిమిత్తము అంటే అతని మీద దేవుని అభిషేకం ఉంది. ఎక్కడ దేవుని అభిషేకం ఉంటుందో, ఎక్కడ దేవుని ఆత్మ ఉంటుందో, ఎక్కడ వెలుగు ఉంటుందో చీకటికి అది తెలిసిపోతుంది. కనుక చీకటి ఎప్పుడు ఆ వెలుగుని ఎలా మింగేయాలి అని ఆలోచనలో ఉంటుంది. నేను వెలుగుని మింగేయాలి అనే ఆలోచనలో చీకటి ఉంటుంది. కనుక సౌలు అనేక మార్లు దావీదుని చంపాలని చూశాడు, దావీదుని తరిమాడు, దావీదుని పట్టుకోవాలని చూశాడు. కాకపోతే దావీదు మొట్టమొదటిగా ఏం చెప్తాడంటే, నీవెందుకు దూరంగా ఉన్నావు? నేనేమన్నా తప్పు చేశాను, నేను దేవుని సన్నిధిలో ఏమన్నా తప్పు చేశానేమో అని మొట్టమొదటిగా పరిశీలించుకున్నట్లు చూడగలుగుతాం. తరువాత అయ్యా ఆపత్కాలంలో నీవెందుకు నాకు దూరంగా ఉన్నావు? నీ ముఖాన్ని ఎందుకు చాటి వేశావు? దుష్టులు నా మీదకు ప్రబలి లేచుతున్నారు, నన్ను తొక్కేయాలని, నా జీవంతో నన్ను మింగేయాలని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. నాకు నీవు సహాయకర్తవు కదా, సహాయం చేయమని అర్థిస్తున్నాడు దావీదు. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఎక్కడైతే దేవుడు శ్రమను అనుమతిస్తాడో, ఎక్కడైతే ఆపత్తును అనుమతిస్తాడో ఒక వ్యక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో, దానికి ఎదుర్కొనే శక్తిని కూడా దయచేస్తాడు అని చెప్పి ప్రభువు తేటపరుస్తున్నాడు. అయితే దావీదు తర్వాత కీర్తనలలో ఏం రాస్తాడు అంటే, ఆపత్కాలములలో యెహోవా నమ్ముకొనదగిన సహాయకుడు అని రాస్తాడు. యెహోవా నా ఆశ్రయదుర్గము అని చెప్పి రాస్తాడు. ఆపత్కాలంలో ఆయన మహాదుర్గము అని చెప్పి రాస్తాడు. ఎందుకు అంటే తన ప్రాణాన్ని కాపాడాడు, తనకు హెచ్చింపు కలుగజేశాడు. ఎక్కడైతే తరుమబడ్డాడో అక్కడే రాజుగా నిలబెట్టాడు, అక్కడే మరలా అభిషేకింపజేసి సమస్త రాజ్యాలను అతనికి చేతికిచ్చి అతడు ఏ రాజ్యం మీదకి వెళ్ళినప్పటికీ విజయాన్ని అనుగ్రహించి దేవుడు దావీదుని ఘనపరిచినట్లు మనం చూడగలుగుతాం ప్రతి విషయంలో. ఎందు నిమిత్తము దావీదు ఘనపరచబడ్డాడు అంటే, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అతని తగ్గింపు.
దేవుని ముందు తగ్గింపు. రాజ్యము యెహోవాదే అంటాడు. ఎక్కడ చూసినా యెహోవా నా రాజా, నా ప్రభువా అని చెప్తూ ఉంటాడు. నా దేవా, నా నీతికి ఆధారమైన దేవా అని చెప్పి పరిశుద్ధ లేఖనాలలో ఎక్కడ చూసినప్పటికి కూడా ఆయన సంబోధన ఎట్లా ఉంటుందంటే, ఈయన మహారాజు అయినప్పటికి కూడా ఆయనకు రాజుగా ఎవరిని ఉంచుకున్నాడంటే దేవుణ్ణి మాత్రమే రాజుగా ఉంచుకున్నాడు. అన్య దేవతల జోలికి పోలేదు. అతని యొక్క ధనము హెచ్చిందని, అతని యొక్క పొజిషన్ హెచ్చిందని, గొప్ప పొజిషన్లోనే మహారాజుగా ఉన్నాను, ఇశ్రాయేలీలను ఏలుతున్నాను, ఇశ్రాయేలీలందరూ నాకు లోబడుతున్నారు అనే గర్వము అనేది అతని లోపలికి ఏనాడు రానియలేదు. నా దేవుడు, నా రాజు, ఆయన నాకు అనుగ్రహించాడు, నేను పాత్రుడను కాను, ఇంతగా యెహోవా నన్ను దీవించడానికి నేను పాత్రుడను కాను అంటాడు దావీదు మహారాజు. ఆ తగ్గింపును బట్టి దావీదు మహారాజు దేవుని వలన హెచ్చింపబడినట్లు మనం చూడగలుగుతాం. రెండవదిగా మనం చూసినట్లయితే అబ్షాలోము తరిమినప్పుడు, అయ్యా యెహోవా లెమ్ము, నా దేవ నాకు సహాయానికి రమ్మని చెప్పి అర్థిస్తూ ఉంటాడు. అతను సహాయం ఎలాగూ అడుగుతాడు అంటే దేవుణ్ణి, అతను పూర్వకాలంలో దేవుడు చేసిన ప్రతి మేలుని, ఆయన జీవితంలో చేసిన ప్రతి మేలుని, అయ్యా నువ్వు నాకు ఈ మేలు చేసావు కదా, నువ్వు ఇప్పుడు కూడా తప్పించగల సమర్థుడివి, నీవు చెయ్యగలిగిన వాడు కనుక లే, నా పక్షాన యుద్ధం చేయి. దేవుడు విడిచిపెట్టాడంటున్నారు కదా మనుష్యులు, నువ్వు నన్ను విడిచిపెట్టలేదు, నా మొర ఆలకిస్తావు, అది నాకు తెలుసు. నా మొర ఇంతకు ముందు ఆలకించవు కనుక ఇప్పుడు కూడా ఆలకిస్తావు, నాకు సహాయాన్ని దయచేస్తావు అని చెప్పి ఎప్పుడు దావీదు దేవుడు చేసిన మేళ్లను మొట్టమొదటిగా స్తుతించి ఆ తర్వాత సహాయం కోసము అర్థించేవాడు. రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే, జనములను ఏలువాడవు నువ్వే కనుక నీదే రాజ్యము కనుక ఎవరిని స్థిరపరుస్తావో వాళ్ళు నిత్యము స్థిరపరచబడతారు అని చెప్పి దావీదు ఎల్లవేళలా ఆయన చేసిన మేళ్లను కొనియాడి తరువాత దేవుణ్ణి సహాయం కొరకు అర్థించేవాడనమాట. అయితే రోమ పత్రికలో 8:28లో చూసినట్లయితే, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు జరుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవంట. ఏది జరిగినా, మన జీవితంలో కీడు జరిగినా, మన జీవితంలో మేలు జరిగినా అవన్నీ సమస్తము మేలుకరంగా మార్చేవాడంట. మన జీవితం విరిగిన పరిస్థితులలో ఉన్న దేవుడు అందులో నుంచి ఒక అద్భుతమైన కార్యాన్ని బయటకు తీసుకురాగలడు. ఆయన అద్భుతకరుడు అని చెప్పి పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. ఆయన అద్భుత కార్యాలు జరిగించగలడు. విరిగి నలిగిన పరిస్థితులలో మన జీవితం ఉన్నప్పుడు ఒక సాక్ష్యంగా మనల్ని నిలవబెట్టగలడు. పరిశుద్ధ లేఖనంలో మనం చూసినట్లయితే ఆయన పిలుచుకున్న వాళ్ళందరూ లోకం ద్వారా తృణీకరించబడిన వాళ్ళను ఆయన ఎన్నుకున్నట్లు చూడగలుగుతాం. ఎవరైతే తృణీకరించబడ్డారో వాళ్ళని ఎన్నుకున్నాడు, వాళ్ళను గనులుగా చేసినట్లు మనం చూడగలుగుతాం. వాళ్లకు ఆయన రాజ్యాన్ని అనుగ్రహించినట్లు చూడగలుగుతాం. శాస్త్రులు పరిసయ్యులు ఉన్నప్పటికి కూడా ఆయన జాలరులను, చేపలు పట్టే వాళ్ళను ఎన్నుకున్నట్లు మనము పరిశుద్ధ లేఖనంలో చూడగలుగుతాం. వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడతారో పరిసయ్యులు శాస్త్రుల దగ్గర, వీళ్ళు గలిలయులు కదా, వీళ్ళు
వాళ్ళకి అభ్యాసం లేని వాళ్ళు కదా, అంటే వాళ్ళకు స్టడీస్ ఏం లేవు కదా, వాళ్ళు జ్ఞానం లేని మనుషులు కదా, ఇంత జ్ఞానంతో ఎలాగ మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యపడిన రోజులు ఉన్నాయి. దేవుడు ఘనహీనులను గనులుగా చేయగలిగిన వాడు. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేయడు అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. మన జీవితం విరిగిన పరిస్థితిలో ఉన్నప్పుడు, మనం శ్రమలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, ఆయన ముఖము దాచుకునే దేవుడు కాడు అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. నతానియేలుని పిలుపు తీసుకొచ్చినప్పుడు నతానియేలు గురించి దేవుడు ఏం చెప్తాడు అంటే, నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నేను నిన్ను చూచానని చెప్తాడు. ఆయన నిరంతరం మనల్ని చూచేవాడు. ఆయన మన హృదయాంతరంగంలో పుట్టే ప్రతి ఆలోచనను ఎరిగి ఉన్నవాడు. ఆయన సమస్తము జరిగించగల సమర్థుడు. ఆపత్కాలంలో మనం కృంగుబాటు చెందినప్పుడు ఆయన మనల్ని లేవనెత్తేవాడు అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. రెండవదిగా చూసుకున్నట్లయితే దిద్దుబాటు కోసము ఆయన ట్రబుల్ని పంపిస్తాడనమాట. తన ప్రజలను ఆయన సరిదిద్దుకోవడానికి కొన్నిసార్లు కష్టము అనేది వాళ్ళ జీవితంలో అనుమతిస్తాడు. ఎప్పుడైతే కష్టం వస్తుందో, చిన్నపిల్లల్ని మనం చూసినట్లయితే ఏమన్నా వాళ్ళకు కష్టంగా అనిపించినా, ఏమన్నా వాళ్ళకు ఇబ్బందికరంగా అనిపించినా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ అమ్మల సంకలు ఎక్కేస్తారు, లేకపోతే వాళ్ళ నాన్నల సంకలు ఎక్కేస్తారు. ఎందుకు? అక్కడ వాళ్ళకు ప్రొటెక్షన్ ఉంది. వాళ్ళు సురక్షితంగా వాళ్ళ అమ్మ దగ్గర లేకపోతే వాళ్ళ నాన్న దగ్గర ఉంటారు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు, కాబట్టి వాళ్ళు అక్కడ ఉంటారన్నమాట. అయితే ఒక విశ్వాసికి ఆపత్తు వచ్చినప్పుడు కానీ, అభద్రత అనే భావం వచ్చినప్పుడు కానీ, ఏదైనా రోగం వచ్చినప్పుడు కానీ వచ్చే మొట్టమొదటి మాట ఏంటంటే అబ్బా తండ్రి అంటాం. అయ్యా, మనం ఏసయ్యా అని పిలవచ్చు, అయ్యా అని పిలవచ్చు, కొందరు నాన్న అని పిలుస్తారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఆయన్ను పేరుతో పిలుస్తూ ఉంటారు. వాళ్ళ అనుభవాన్ని బట్టి, అనుబంధాన్ని బట్టి ప్రభువుని పిలిచే మాటలు అనేకం ఉంటాయి. అయితే వెంటనే వచ్చే మాట ఏసయ్యా, అయ్యా నాకు ఈ పరిస్థితి ఏంటి, నాకు ఈ అభద్రతగా అనిపిస్తుంది, ఈ క్షణము నాకేమైపోతుందో అనిపిస్తుంది, నన్ను నీ రెక్కల చాటున భద్రపరచు అని చెప్పి అడుగుతాం కదా. అదేవిధంగా దిద్దుబాటు వచ్చినప్పుడు ఏం జరిగిందో మనం చూసినట్లయితే, మొదటి సమూయేలు 7వ అధ్యాయంలో చూసినట్లయితే, ఏలి తర్వాత హోప్ని ఫినెహాసులు అన్న యాజకులు చనిపోయిన తర్వాత దేవుని మందసం అనేది పట్టబడుతుంది. తర్వాత ఫిలిష్తీయులు కిర్యతరీము దగ్గరికి పంపించేస్తారనమాట. కిర్యతరీము దగ్గరికి పంపించిన వెంటనే అది అక్కడ భద్రపరచబడుతుంది. అప్పుడు ఈ ఇశ్రాయేలీలు బాధపడుతున్నప్పుడు సమూయేలు ప్రవక్త అంటాడు లేచి, మీరు మీ యొక్క నడతను సరిదిద్దుకోండి, మీరు అష్టారోతును తర్వాత బయలుదేవతలను పూజిస్తున్నారు కనుక వాటిని తీసివేసి యెహోవాని మాత్రమే అనుసరించండి అని పరిశుద్ధ లేఖనంలో చెప్తారు. ఎప్పుడైతే సమూయేలు ప్రవక్త దేవుణ్ణి మాత్రమే అనుసరించండి, సజీవమైన దేవుణ్ణి మాత్రమే కొలవండి అని చెప్పినప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేస్తారు అంటే, సరే దేవుణ్ణి మాత్రమే కొలుస్తామని చెప్పి మిస్పా అన్న ప్రాంతంలో వాళ్ళందరూ కూడుకుంటారు. అక్కడ ఉపవాసం ఉండి వాళ్ళు తమని తాము సరిదిద్దుకుంటారు. అయ్యా, మా దగ్గర ఉన్న విగ్రహాలన్నిటిని తీసివేశారు, మేము
దేవుణ్ణి మాత్రమే కొలుస్తాము అని చెప్పి తమని తాము దేవునికి లోబడేటట్టు చేసుకున్నప్పుడు ఫిలిస్తీన్లకి ఒక వర్తమానం అనేది అందించబడింది. ఏంటి అంటే, మిస్పాలో అందరు ఇశ్రాయేలీలందరూ కూడుకున్నారు ఒకేసారి అని. ఇశ్రాయేలీలందరూ కూడుకున్నారు కదా, వాళ్ళందరినీ హతము చేసి ఇశ్రాయేలు దేశాన్ని మొత్తం స్వాధీనపరుచుకుందామని చెప్పి శత్రువు ఆశించాడు. ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చారు. ఎప్పుడైతే ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చారో ఇశ్రాయేలీల మీదకి, వాళ్ళు మొరపెట్టడం మొదలుపెట్టారు సమూయేలుతో, అయ్యా మా గురించి దేవునికి మొరపెట్టు, ఫిలిస్తీన్లు వచ్చి మన మీద పడుతున్నారు అన్నప్పుడు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తీసుకొచ్చి సజీవ యాగంగా సమర్పించిన తర్వాత సమూయేలు ప్రార్థించినట్లు చూడగలుగుతాం. ఎప్పుడైతే సమూయేలు ప్రార్థించాడో అక్కడ మనం చూస్తే ఉరుములతో మెరుపులతో దేవుడు వాళ్ళను ఓడగొట్టినట్లు చూడగలుగుతాం పరిశుద్ధ లేఖనంలో. ఎవరిని? ఫిలిస్తీన్లని. ఫిలిస్తీన్లు ఓడిపోయి తమ దారిన వారు పారిపోయినట్లు చూడగలుగుతాం. అయితే ప్రభువు చెప్తున్న మాట ఏంటి అంటే, ఉరుములోని మెరుపునకు మార్గము నిర్ణయించు వాడెవడు? యోబు 38వ అధ్యాయము 27వ వచనంలో చూసినట్లయితే, ఉరుములోని మెరుపునకు మార్గము నిర్ణయించువాడు ఎవడు? అది నేనే అని చెప్పి ప్రభువు తేటపరుస్తున్నాడు. నేనే ఉరుములోని మెరుపునకు మార్గము నిర్ణయించువాడను, యుద్ధ దినమునకు వడగండ్లను సిద్ధపరిచిన వాడను నేనే అని పరిశుద్ధ లేఖనంలో ఉంటుంది. 38లోనే 23, యోబులో 38:23లో, ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచి ఉంచిన వడగండ్లు నిధులను నీవు చూచితివా అని యోబును ప్రశ్నిస్తాడు. ఆయన జ్ఞానవంతుడు, ఆయన యుద్ధ శూరుడు అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. ఆయనను ఆశ్రయించినప్పుడు ఆపత్కాలంలో ఆయన విడువని దేవుడు అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. ఎప్పుడైతే ఫరో యొక్క చేతిలో ఉన్న ఇశ్రాయేలీలు దేవుణ్ణి ఆశ్రయించారో వడగండ్లు కురిచినట్లు మనం చూడగలుగుతాం పరిశుద్ధ లేఖనంలో. వడగండ్లు కూడా అవి మామూలు సైజులో లేవంట, పెద్ద పెద్ద సైజులో వడగండ్లు కురిచినట్లు చూడగలుగుతాం పరిశుద్ధ లేఖనంలో. ఇక్కడ ఫిలిస్తీన్లను ఓడగట్టడానికి ఆయన ఏం చేశాడు? ఉరుములను పంపించాడంట. వాళ్ళ దారి వారు పారిపోయినట్లు ఫిలిస్తీన్లు ఓటమి చెందినట్లు పరిశుద్ధ లేఖనంలో చూడగలుగుతాం. మనలో ఎప్పుడైతే దిద్దుబాటు ఉంటుందో మనము మన శత్రువుని ఓడించగలము అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. మన శత్రువు ఎవరు అంటే, మన శత్రువు ఎవరంటే అపవాది అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. మనం పోరాడినది అంధకార చీకటి శక్తులతో, లోకనాథులతో అని చెప్పి పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. ఎందుకు మనము అంధకార చీకటి శక్తులతో, లోకనాథులతో పోరాడుతున్నాము అంటే, దేవుడు మనల్ని ఎన్నుకొన్నాడు గనుక. ఆయన క్రీస్తునందు మనల్ని మొట్టమొదటిగా ఎన్నుకొన్నాడు, రెండవదిగా మనల్ని పిలుచుకున్నాడు. ఎన్నుకోవడము ఏంటి? పిలుచుకోవడం ఏంటి? నీవు నాకు కావాలి అని చెప్పి ఆయన మాట చెప్పాడు. నీవు నా సొత్తు అని ఆయన మాట చెప్పాడు. రెండవదిగా పిలుచుకున్నాడు అంటే ఈ లోకంలో నుండి మనల్ని ప్రత్యేకపరిచాడు అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. మనం ఈ లోకానికి చెందిన వాళ్ళం కాదు, మనము పరలోకానికి, దేవునికి చెందిన వాళ్ళము అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. ఈ దేహము అనేది మనకు దేవుని వలన ఇవ్వబడింది. ఈ దేహము అనేది దేవుని యొక్క ఆత్మకు ఆలయము అని పరిశుద్ధ లేఖనము
తేటపరుస్తుంది. దేవుని యొక్క ఆత్మకు లోబడి మనము జీవించాలి అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది అన్నమాట. అయితే మనము దేవుని ఆత్మకు లోబడకుండా అనేక మార్లు చేసిన తప్పిదాలను బట్టి, అనేక మార్లు మనము ఆయన యొక్క మాట వినకుండా చేసిన విగ్రహారాధనను బట్టి, విగ్రహారాధన అంటే ఏంటి అంటే దేవునికి అయిష్టమైంది విగ్రహారాధన అని మనం పరిశుద్ధ లేఖనంలో చూస్తాం. ఈ విగ్రహారాధన అంటే ఏంటి? స్వయాన్ని కూడా మనము కొన్నిసార్లు విగ్రహంగా కొలుచుకుంటాము అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. మన దేహము దేవునికి ఆలయము, దేవుని యొక్క పరిశుద్ధాత్మకు ఆలయం. అయితే మన దేహాన్ని మనము ఆరోగ్యవంతంగా కాచుకోవాలి. ఎందుకు అంటే దేవుడు అప్పగించిన బాధ్యత కాబట్టి. కాకపోతే ఈ దేహాన్నే పూజిస్తూ ఉంటే, నీలో ఉన్న ఆత్మ ఒకటి ఉంది, ఆ ఆత్మ దేవునికి చెందింది, ఆ ఆత్మ దేవుని వద్దకు చేరాలి, అది నిత్యము దేవునితో ఉండాలి అంటే నీవు ఈ దేహంతో చేసే ప్రయాణంలోనే నీవు దేవునితో సత్సంబంధం కలిగి ఆ యొక్క బాటను నీవు నిర్మించుకోవాలి. ఎలా అంటే దేవుని ఆత్మకు లోబడి జీవిస్తూ, దేవుడు చెప్పిన మాటను వింటూ, ఆయన ఆత్మానుసారంగా నడుచుకుంటూ, లోకానుసారంగా నడుచుకోకుండా, దేవుడు మనల్ని పిలిచాడు, మనల్ని ప్రత్యేకపరిచాడు కనుక ఆయనకు లోబడే జీవితం కలిగి ఉండాలి. అయితే అనేక మార్లు మనము తప్పిపోతూ ఉంటాం. మనము అనేక మార్లు దేవునికి లోబడకుండా మన దేహాన్ని విగ్రహంగా పూజిస్తూ ఉంటాం, మన అందాన్ని పూజిస్తూ ఉంటాం, మనకు కలిగిన సంపదను పూజిస్తుంటాం, మనకు కలిగిన కుటుంబాన్ని పూజిస్తూ ఉంటాం, కొన్నిసార్లు మనుషులను పూజిస్తాం, కొన్నిసార్లు విగ్రహాలనే ఏర్పరచుకుంటాం, ఆయన సృష్టిని పూజిస్తాం. అయితే ప్రభు చెబుతున్న మాట, విగ్రహాలను విడిచిపెట్టమంటున్నాడు. ఏదైనా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా మన జీవితంలో దేనికైనా ప్రథమ స్థానం ఇస్తే అది విగ్రహం అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఆ విగ్రహాలను నీ నుండి తొలగించుకో అని చెప్తున్నాడు ప్రభు. అప్పుడు ఎబినేజరునై నేను సహాయం చేస్తానని ప్రభు తేటపరుస్తున్నాడు. ఇర్మియా 2వ అధ్యాయము 27వ వచనం మనం చూసినట్లయితే, ఇర్మియా 2వ అధ్యాయము 27వ వచనం, వారు నా తట్టు ముఖము తిప్పుకొనక వీపునే తిప్పుకొనిరి, అయినను ఆపత్కాలంలో లేచి మమ్మను రక్షింపుమని వారు మనవి చేయుదురు. వాళ్ళు ఏం చేశారంట? ఆయన వైపు ముఖము తిప్పక, అంటే ఆయనతో సహవాసం కలిగి ఉండక వీపు వైపు తిప్పి పెట్టున్నారంట. వీపు ఆయన తట్టు పెట్టున్నారు అంటే వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారని కింద వచనంలో ఉంటుంది. వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు. అయితే దాన్ని అడగమను సహాయం అని ప్రభువు తేటపరుస్తున్నాడు. ఆపత్కాలంలో అదేమన్నా సహాయం చేస్తుందేమో, ఆ విగ్రహాలు ఏమన్నా సహాయం చేస్తాయేమో, వాటిని అడగమను అని ప్రభు తేటపరుస్తున్నాడు. అయితే అక్కడి నుండి సహాయం రాదు, నా నుండే సహాయం వస్తుంది అని పరిశుద్ధుడు తేటపరుస్తున్నాడు. ఆశ్రయదుర్గం ఏదైనా ఉందా, మహాదుర్గం ఏదైనా ఉందా, అది నేను మాత్రమే అని ఆయన తేటపరుస్తున్నాడు. ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని చెప్పి పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. కీర్తన 46:1, ఈ లోకంలో మనుషుల వలన సహాయం కలుగుతుంది అని మనము ఆశించలేము. మనకు కలిగిన మనుషులు మనల్ని ఏదొక రోజు విడిచిపెడతారు. వాళ్ళు శాశ్వతం కాదు. మరి ఏది శాశ్వతం? మన దేహం శాశ్వతమా? మన దేహం కూడా శాశ్వతం కాదు. మరి ఏది శాశ్వతం? మనల్ని ఆపత్కాలంలో, మన కష్టదినంలో
మనకు నిరీక్షణ అనేది లేకుండా మనము తప్పిపోకుండా నమ్ముకొనదగిన సహాయకుడు, నిరీక్షణ కలిగించేవాడు ఒకరున్నారు అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. ఆయనే ప్రభువు అని తేటపరుస్తుంది. ఆయనే సర్వాధికారి అని తేటపరుస్తుంది. ఆయన ఆలోచనకర్త అని తేటపరుస్తుంది. ఆయన బలవంతుడు అని తేటపరుస్తుంది. ఆయన నిత్యుడగు తండ్రి అని తేటపరుస్తుంది. ఆయన సమాధానాన్ని అనుగ్రహించేవాడంట. ఆపత్కాలంలో మన కష్ట దినములలో మనకి సమాధానం ఉంటుందా? మన మనస్సులో సమాధానం ఉంటుందా? ఏది ఎదుర్కొన్నప్పటికీ కూడా మన హృదయం కలవరంగా ఉంటుంది. అందుకే ప్రభు తేటపరుస్తున్న మాట ఏంటి అంటే, కలవరము పడవద్దు, నేను నీకు సహాయము అని ఆయన తేటపరుస్తున్నాడు. ఈ పాప లోకంలో అన్ని ఆపత్తులే, అన్ని కష్టాలే. అయితే మనకు విమోచకుడు ఒకరు ఉన్నారని పరిశుద్ధ లేఖనము తేటపరుస్తుంది. ఆ విమోచకుడు మనల్ని విమోచిస్తాడు అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. ఆ విమోచన అనేది కొద్ది కాలం ఉండేది కాదు, నిత్యం ఉండేది, నిత్యత్వంలోకి మనల్ని నడిపించేది అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. అయితే సహాయము కొరకు ఎవరిని అర్థించమంటుంది? సహాయము చెయ్యదగిన ఎబినేజరుని అడగమంటుంది. ఎబినేజరు మనకు ఎల్లవేళలా తోడుండి మన ప్రతి ఆపద్దినములలో మనకు సహాయం దయచేస్తాడంట. ఆయన చెబుతున్న వాగ్దానం ఏంటంటే, మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వద్దునని చెప్పాడు ఆయన. ఆయన ఏనాడు మనల్ని అనాథలుగా విడువని దేవుడు అని పరిశుద్ధ లేఖన తేటపరుస్తుంది. ఒకవేళ ప్రశ్న ఉందేమో చాలా మందికి, పరిశుద్ధ లేఖనంలో ఇన్ని చదువుతున్నాను, ఇన్ని వాగ్దానాలు చదువుతున్నాను, ఆయన నాతో మాట్లాడటం లేదేంటి? ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి, సమస్తం ఉన్నాయి, ఆయన మాట్లాడే దేవుడు అని చెప్తున్నారు, ఆయన సహాయకుడు అని చెప్తున్నారు. నా జీవితంలో నాకెందుకు సహాయం అందటం లేదు? నాకు నిరీక్షణ ఎందుకు కలగటం లేదు? నాకు ఎందుకు నా జీవితంలో విశ్వాసాన్ని కోల్పోతున్నాను? ఎప్పుడు కష్టమేనా? ఎప్పుడు జీవితంలో ఆనందం అనేది రాదా అనే ప్రశ్న మనకు చాలాసార్లు కలుగుతుంటుంది. నలుగుడు పడిపోతూ ఉంటాము అని చెప్పి పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. అంటే నలిగిన వారికి ఆయన ఆశ్రయదుర్గము, ఆపత్కాలములలో ఆయన వారికి మహాదుర్గమగును అని కీర్తనాకారుడు 9వ కీర్తనలో చెప్తాడు. నలిగిన వారికి, నువ్వు కష్టంలో నలిగి ఉన్నావా? నష్టంతో బాధపడుతున్నావా? నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన నీకు సహాయం దయచేస్తాడు. అది మన వలన వచ్చిన ఆపత్తే కానీ, మన అవిధేయత వలన వచ్చిన ఆపత్తే కానీ, అది అపవాది వలన కలిగిన ఆపత్తే కానీ, ఆయన నీకు ఎల్లవేళలా తోడుంటాడు అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. ఆయన విడువడు, ఎడబాయుడు అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. మూడవదిగా మన విశ్వాసాన్ని పెంపొందించడానికి అనేక సార్లు మన జీవితంలో పరీక్ష అనేది మనం ఎదుర్కొంటాం. శ్రమల గుండా మనం ప్రయాణించినప్పుడే మనకు ఓర్పు కలుగుతుంది. ఓర్పు వలన పరీక్ష కలుగుతుంది. పరీక్ష వలన నిరీక్షణ కలుగుతుంది అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. ఎక్కడైతే శ్రమ ఉంటుందో అక్కడ దేవునితో మన యొక్క సంబంధం అనేది పెరుగుతుంది అని ప్రభు తేటపరుస్తున్నాడు. మరి నీవెందుకు ముఖం దాచుకొని ఉన్నావు అని విశ్వాసి అడిగినప్పుడు ఆయన సమాధానం ఏంటి అంటే, పరీక్ష పెట్టినప్పుడు పరీక్షలో నెగ్గాలి కదా. మన పేరెంట్స్ మనల్ని పరీక్షలకు పంపించినప్పుడు మొత్తం సన్నద్ధం చేసి, ప్రిపేర్ చేసి అన్నీ మనకిచ్చి పంపిస్తారు. కాకపోతే పరీక్షను ఎదుర్కోవాల్సింది ఎవరు?
మనకి మన పేరెంట్స్ యొక్క సహాయం ఉంటుంది, కానీ మనము లోపలికి వెళ్ళినాక పరీక్ష ఎదుర్కోవాల్సింది మనమే, ఉత్తీర్ణులం కావాల్సింది మనమే. కానీ మన పేరెంట్స్ ఎప్పుడు మనల్ని విడిచిపెట్టారు కదా. అదేవిధంగా పరలోక తండ్రి కూడా పరీక్షకు మనల్ని సన్నద్ధులను చేస్తాడు. ఆయన శక్తిని ఇస్తాడు, లోపము లేకుండా ఆయన శక్తిని ఇస్తాడు. ఆయన ఆత్మతో మనల్ని నింపుతాడు, ఉపాయము దయచేస్తాడు. పౌలు ఒక మాట చెప్తాడు, అపాయములో ఉండి ఉపాయము లేని వారము కాదు అని చెప్తాడు. అపాయాలలోనే జీవిస్తున్నాము, పరీక్షలలోనే జీవిస్తున్నాము, కానీ ఉపాయము లేని వారము కాదు. ఎందుకు ఉపాయము లేని వారము కాదంటే ఆయన ఆత్మ మనకెప్పుడు ఆలోచన అనుగ్రహిస్తుంది, ఆయన ఆత్మ ఎప్పుడు మనల్ని నడిపిస్తుంది అని చెప్పి పరిశుద్ధ లేఖనం బయటపరుస్తుంది. ఒక బంగారము కానీ వెండి కానీ అది రిఫైన్ కావడానికి, రిఫైన్ అంటే అందులో ఉన్న మస్టు చెడుతనం అంతా పోవడానికి అది అగ్నిలో కాల్చబడుతుంది. అదేవిధంగా ఒక విశ్వాసి దేవునికి వేరైన తీగలు ఏమన్నా ఉన్నవేమో దేవునికి అయిష్టమైనవన్నీ తొలగించడానికి శ్రమల గుండా ప్రయాణిస్తాడు. ఎప్పుడైతే శ్రమల గుండా ప్రయాణిస్తామో దేవునితో సహవాసం అనేది పెంపొంది ఆ విశ్వాసి దేవునితో ఇంకా లోతుగా అంటుకట్టబడతాడు, ఇంకా దేవుణ్ణి అధికంగా తెలుసుకుంటాడు. దావీదు శ్రమల గుండా వెళ్ళినప్పుడే ఆయన ఏ విధంగా అతనికి కాపరిగా ఉన్నాడో, ఆయనకు ఆశ్రయదుర్గముగా ఉన్నాడో, ఆయన్ను ఎలా రక్షించాడో, రక్షకుడు అని చెప్పి అవన్నీ తెలుసుకున్నాడు. అందుకే హృదయానుసారుడయ్యాడు. ఆయన హృదయాన్ని తెలుసుకున్నాడు, ఆయనతో సంబంధం కలిగి ఉన్నాడు. ఈరోజు మనం కూడా శ్రమల గుండా ప్రయాణిస్తున్నప్పుడు దేవుడు మనల్ని నిర్మలము చేయడానికి తీసుకువెళ్తున్నాడు, కానీ నిర్మూలము చేయడానికి కాదు అని మనము గుర్తుంచుకోవాలి. నిర్మలము అంటే పరిశుద్ధపరచడానికి, నిర్మూలము అంటే దాన్ని తీసివేయడానికి. ఆయన నిర్మలము చేయడానికి తీసుకెళ్తున్నాడు, నిర్మూలము చేయడానికి కాదు. ఆయన మనల్ని కన్నవాడు, కొన్నవాడు, మనల్ని పోషించేవాడు అని దేవుడు తెలపరుస్తున్నాడు. ముందుగా దేవాది దేవుడు ఆత్మస్వరూపుడిగా ఉన్నప్పుడు మనల్ని సృష్టించాడు, అంటే మనల్ని కన్నవాడు. ఆయన యేసయ్యలాగా దిగి వచ్చాడు, మనుష్య రూపుని దానినిగా మన యొక్క పాపము నుండి విడిపించాడు. ఆయన రక్తాన్ని చిందించాడు, రక్తంతో మనల్ని కొన్నాడు. ఇప్పుడు మనల్ని పోషిస్తున్నాడు. ఏ విధంగా అంటే ఆత్మస్వరూపునిగా మనలో వసిస్తూ మనతో ఉంటూ ఆయన మనల్ని పోషిస్తున్నాడు. ఎందుకు పోషిస్తున్నాడు, ఎందుకు ఆదరిస్తున్నాడు, ఎందుకు సంరక్షిస్తున్నాడు అంటే ఓ రోజు మనల్ని నిత్య రాజ్యానికి చేర్చడానికి. ఆయన సహాయకుడు, ఆయన ఎబినేజరు అని తను తాను తేటపరుచుకుంటున్నాడు. ఈరోజు దిద్దుబాటు గుండా వెళ్తున్నావా, పాపలోకం గుండా వెళ్తున్నావా, లేకపోతే విశ్వాసము పెంపొందించుకునే మార్గంలో వెళ్తున్నావు? ఏ మార్గంలో వెళ్తున్నా ఆయన తేటపరుస్తున్న మాట, నిజరక్షకుని నేను, ఎబినేజరుని నేను, నేను మీకు సహాయకర్తను, నిత్యము నేను మీకు సహాయము దయచేస్తానని ప్రభు తేటపరుస్తున్నాడు. కాకపోతే ఆయన చెబుతున్న మాట, ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు నన్ను మహిమపరచదము అని చెప్పి పరిశుద్ధమైన దేవుడు తేటపరుస్తున్నాడు. మనం మొరపెట్టినప్పుడు, మనము ఆయనను అడిగినప్పుడు, అయ్యా ఈ పాపలోకం నుండి నన్ను విడిపించు, నీ పరిశుద్ధ రక్తం ద్వారా నన్ను కడిగావు గనుక, అయ్యా నన్ను పిలుచుకున్నావు గనుక నన్ను ప్రత్యేకపరచు, నాలో ఉన్న మష్టుని తొలగించు, అయ్యా నీతో కలిగిన సంబంధాన్ని
నేను ఇంకనూ పెంపొందించుకునే విధంగా నా విశ్వాసాన్ని బలపరచు. విశ్వాసానికి కర్త నీవే కదా, నా విశ్వాసాన్ని బలపరచు అని అడిగినప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు అని ఆయన సెలవిస్తున్నాడు. ఇంతవరకు ఆయన స్వరము వినుండకపోవచ్చు. ఆయన చెబుతున్న మాట, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానని ఆయన తేటపరుస్తున్నాడు. ఆయన వినే దేవుడు, మాట్లాడే దేవుడు అని చెప్పి ఆయన తేటపరుస్తున్నాడు. ఈరోజు ఆయన సహాయాన్ని కోరుకొని మనము ఆయన్ని మహిమపరిచే బిడ్డలుగా మనం తీర్చబడాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. స్తోత్రం స్తోత్రం. మహాగణుడ, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు అయ్యా, మమ్మల్ని విడవవు అని, మాకు సహాయకర్తవని, మాకు ఎబినేజరు అని నిన్ను నీవు ప్రత్యక్షపరుచుకున్న విధానాన్ని బట్టి వందనాలు అయ్యా. నీకు మొరపెట్టి మేము విడుదల పొందే బిడ్డలుగా, మీ విమోచన మాకు అనుగ్రహించబడింది కనుక దాన్ని నిత్యము కాపాడుకునే బిడ్డలుగా మాకు మీ సహాయాన్ని దయచేయమని అడిగి వేడుకుంటున్నాను. మీలో వేరుపారి నిత్యము నిలిచే బిడ్డలుగా, మీరు అక్కడలో ఎత్తబడే బిడ్డలుగా అయ్యా మమ్మల్ని తీర్చిదిద్దమని అడిగి వేడుకుంటూ, మాలో మష్టేమన్నా ఉంటే వాటన్నిటిని తీసివేసి మమ్మల్ని నిర్మలపరిచి అయ్యా మీ సన్నిధిలో నిలవబెట్టుకోమని అడిగి వేడుకుంటూ, యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకుంటూ, నాన్న పరమ తండ్రి, ఆమేన్.